హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వచ్చాను. అందరూ నా బాగున్నారా? నేను మీ లోకల్ అబ్బాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయండి. ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి మాత్రం వీడియోస్ అయితే కంటిన్యూగా ఆపకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేయండి. మా పెదనాన్న వాళ్ళది గ్రూప్ ప్రవేశం జరిగిందండి. మనమైతే వెళ్ళాము, వీడియో షూట్ చేసాము. ఇల్లు మాత్రం చాలా బాగుందండి. కలర్స్ కానివ్వండి, ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. గోవిందా. ఓం శాంతి శాంతి శాంతి. గోవిందనామ స్మరణలతో ఇంట్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే మేస్త్రి గారు టెంకాయ కొడుతున్నారు, దిష్టి టెంకాయ మీరు చూసుకోవచ్చు. ఆయన మేస్త్రి ఇంటికి. మనకి ఏ కార్యక్రమానికైనా ముందు ఉండేది అయితే గోమాత అండి. గృహప్రవేశానికి ముందుగా గోమాతను అయితే మనం తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంట్లోకి. ఆ యొక్క గోమాతకి పూజ ఇచ్చి ఇక్కడైతే చూడండి, మీరు ఎండింగ్ వరకు చూడండి. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. గోమాతకి పూజ ఇచ్చేసి ఇంట్లోకి అయితే వెళ్ళి ఇల్లు మొత్తం తిప్పుతారండి. హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అది ఇంట్లో తీసుకెళ్తాం, అది కూడా చూపిస్తాను. అహం పాప కర్మాణం పాప దబావదం వహం సాయిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కాండభావేన రక్ష రక్ష పరమదేవతా స్వరూపస్య గోమాత దేవతాభ్యో నమః. ఆత్మనమస్కారం సమర్పయామి. యజమానస్వ దాంపత్య నూతన గుర ప్రవేశకాలేన సకల సంపదైశ్వర్య మనోవాన్. మూడో ప్రదక్షిణ అయిన తర్వాత ముందు పక్క అక్కడ వెనక తాకి నమస్కారం చేసి ఇక్కడ నిలబడండి. నమస్కారం చేసుకొని అక్కడ ఆడిన ఆవోజుతాం. మేము ముందుకు నమస్కారం చేసుకొని అక్కడే ఆగండి. వెనక్కి నమస్కారం చేసుకొని అక్కడ ఆగండి. ద్రోణ్ దైరాజా తోక తాకి నమస్కారం కింద వరకు తాకండి తోకని. అది బాయ్, నువ్వు తీసుకెళ్ళినా ఇంకా బాయ్. గోమాత అయితే ఇంట్లోకి తీసుకొచ్చండి. ప్రతి ఒక్క రూము, ప్రతి ఒక్క చోట అయితే గోమాతని తిప్పడం జరుగుతుంది. గోమాత ఇంట్లో తిరిగితే చాలా మంచిదని మన పూర్వీకుల నుంచి మనం అయితే భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా గోమాత ఇంట్లో తీసుకురావడం ప్రతి గృహప్రవేశానికి ప్రతి ఒక్కరికి ఆనవాయితీ వస్తుంది. అదైతే అట్టిపండ్లు పెట్టి అయితే ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదైతే కదలట్లేదండి. ఈ విధంగా ఇంట్లో ప్రతి ఒక్క రూమ్లో అయితే వడ్లు చల్లుతారు. ఈ విధంగా ఎందుకు చల్లుతారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క మూలలో ప్రతి ఒక్క ఇంట్లో అయితే వడ్లు చల్లడం పురాతన కాలం నుంచి మనకి వస్తూ ఉంది. మేస్త్రి గారు అటుపక్క ఇటుపక్క వేలి ముద్రతో అచ్చులతో వేస్తారు.
తర్వాత ఇంట్లోకి అయితే ఎంట్రీ అవుతున్నారు చూడండి. మా పెదనాన్న వాళ్ళు వాస్తు ప్రకారం ఇల్లు అయితే చాలా బాగా కట్టించారు. ప్రతి ఒక్కరూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరి కల అండి. ఆ కళ ఈరోజు మా పెదనాన్నకి నెరవేరింది. చాలా హ్యాపీగా ఉన్నారు అయితే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం. ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటుంది. వాళ్ళు ఆ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళ కళల్లో అయితే నేనైతే హ్యాపీనెస్ అయితే చూశాను. ప్రవీణ్ మామ ఇంటి ప్రతి ఒక్క మూలను 5 కొబ్బరికాయలు అయితే కొడతారండి. గోవింద గోవింద ఫైనల్లీ మేస్త్రి గారు అయితే వచ్చి గుమ్మడికాయ అయితే కొట్టేశారండి. మేస్త్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది గృహప్రవేశం అప్పుడు. మేస్త్రికి బట్టలు పెడతారు, చాలా బాగా చూసుకుంటారు మేస్త్రిని. ఇలాంటి మంచి మంచి ఇల్లు మీ జీవితం కూడా మీరు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటికి కలర్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. మీరు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ పాలు అయితే పొంగిచ్చేశారు. ఒక కప్పు పాలు తాగి మనం అయితే ఇంటికి వచ్చాము. తప్పకుండా నన్ను ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. Once again, subscribe, like, share.